నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ రాయల భాగ్యలక్ష్మి మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటే ప్రజల సహకారం అవసరమని స్పష్టం ప్లాస్టిక్ వినియోగం భవిష్యత్ తరాలకు పెనుముప్పన్న కలెక్టర్ లక్ష్మీష సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచన నగరంలో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ శ్రేణులు విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నగర ప్రజల సహకారం ఎంతో అవసరమని నగర మేయర్ రాయల భాగ్యలక్ష్మి అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కేవలం ప్రజల సహకారంతోనే సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత వస్తువులనే వినియోగించాలని మేయర్ సూచించారు. మేయర్ రాయల భాగ్యలక్ష్మి కమిషనర్ ధ్యాన్ చంద్ర వన్ టౌన్ పంజా సెంటర్ లో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కేవలం ప్రజల సహకారంతోనే జరుగుతుందని, ఇప్పటివరకే ప్రజల సహకారంతో దేశంలోనే ఉత్తమ స్థానాలను స్వచ్ఛ సర్వేక్షణలో నగరపాలక సంస్థ ర్యాంకులు సాధించిందన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ ఎంతో క్లిష్టమని, అయినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని అభినందించారు. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన సంచులను భాగం చేసుకోవాలని, తద్వారా మనం కాలుష్యాన్ని తగ్గించే దిశలో ప్రయాణిస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ విజయవాడ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించామని స్పష్టం చేశారు. కేవలం గుడ్డ సంచులను, జూట్ సంచులను వాడాలని సూచించారు. 120 మైక్రోన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను పూర్తి స్థాయిలో నిలిపివేయాలని, పర్యావరణాన్ని హాని కలిగిస్తాయని, భూమిలో కలవటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని, దాన్ని నివారించేందుకు పర్యావరణ హితమైన వస్తువులనే వాడాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం, కొనటం, అమ్మకం నిషేధం పూర్తి స్థాయిలో జరగాలని అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. మొబైల్ వ్యాన్ ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పూల వ్యాపారి వద్దకెళ్లి పూలు కొని పర్యావరణ హితమైన సంచులు వేసుకుని ప్రజలు కూడా ఇలాగే పర్యావరణ హితమైన వస్తువులను వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వచ్చిన వన్ ఎర్త్ వన్ లైఫ్ వారు పెట్టిన ప్రత్యేక స్టాల్ ను వీక్షించారు. ప్రజలు ఇంటి వద్దనే ఎరువులు తయారు చేసే విధానంలో వారు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అబ్దుల్ అకీబ్ హర్షద్, ఉమ్మడి వెంకటేశ్వరరావు, చంటి, బోయే సత్యబాబు, మరుపిల్ల రాజేష్, మహదేవ్ అప్పాజీరావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ మనం గత కొన్నేళ్లుగా చూస్తున్నాము. ఇండియాలోనే మన విజయవాడ నగరం 3rd ర్యాంకు, 5th ర్యాంకు, 6th ర్యాంకు తెచ్చుకోవటం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనం ఈ పోటీలో ఉండాలి. మళ్ళీ విజయవాడ నగరం మన ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చే విధంగా ఉండాలన్న ఒక మంచి కాన్సెప్ట్తో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే మన గౌరవ కమిషనర్ గారు, అలాగే మన కార్పొరేటర్లు చంటి గారు, సత్యబాబు గారు, అప్పాజీ గారు, రాజేష్ గారు, హర్షద్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన మన ఆల్ హెచ్ఓడీస్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ ఈ కార్యక్రమంలోన ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అని అంటే దీనికి మన విజయవాడ నగరం స్వచ్ఛతలోన ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ అన్నది పెట్టడం జరుగుతుంది. ఈరోజు చీఫ్ గెస్ట్ మేయర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చినట్టు కార్పొరేటర్స్కి, అది కాకుండా ఇక్కడికి వచ్చిన పిల్లలకి, అలాగే ఎన్జిఓస్కి, పబ్లిక్కి అందరికీ నమస్కారం. మీరందరికీ తెలిసినట్లు ఈరోజు 3rd సాటర్డే మార్చ్, ప్రతి 3rd సాటర్డే ప్రతి మంత్లో కూడా ఒక థీమ్ బేస్డ్ ప్రోగ్రామ్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎస్ఏ అని పిలుస్తాము. దాని కింద ప్రతి సాటర్డే
మనం ఈ ప్రోగ్రామ్ చేపడుతున్నాము. ఈ మంత్ థీమ్ వచ్చేసి అవాయిడ్ ఎస్యూపీస్ ప్రమోట్ రీయూజబుల్స్. అంటే మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేయాలి, తర్వాత రీయూజబుల్స్ని వాడాలి. ఎందుకంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. మన విజయవాడ నగరం చూస్తే మనమందరూ దగ్గరుండి చూసాము. జస్ట్ 4 months బ్యాక్ ఎక్కడ లేని విధంగా మనకి బుడమేరు ఫ్లడ్డింగ్ జరిగింది. మనిషి చేసే చిన్న తప్పు తన మనుగడకే పెద్ద ముప్పు అని ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ ను వినియోగించకుండా మనం చేసే ఓ చిరు ప్రయత్నం భావితరాలకు బంగారు భవిష్యత్తుకు నాంది అని భూ పరిపాలన చీఫ్ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి అన్నారు. స్వచ్ఛాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రమం శనివారం ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో జరిగింది. ఈ కార్యక్రమంలో CCLA జి జయలక్ష్మి, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీచా, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్, ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి హాజరయ్యారు. తొలుత చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాన్ని సందర్శించి వర్మీ కంపోస్ట్ తయారీ, విక్రయాల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రత్యేక గ్రామ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా మనం ఈ రోజు చేసుకునే సంకల్పం భావితరాలకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. మనం ఒకరికి చెడు చేస్తే మనకు చెడు జరుగుతుందని నమ్ముతాం. మరి విచ్చలవిడిగా ప్లాస్టిక్ వస్తువులను వినియోగిస్తూ చేసే చెడు తప్పకుండా మనకు చెడు వస్తుందన్నారు. మైక్రో ప్లాస్టిక్స్ రక్తంలో చేరి క్యాన్సర్ వంటి రోగాలకు కారణమవుతున్నాయని అధ్యయనాల్లో వెల్లడైందన్నారు. జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధం అనే ఓ బృహత్తర కార్యక్రమం విజయవంతంగా అమలు చేయటంలో మహిళలతో పాటు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. అగ్రికల్చర్ సైంటిస్ట్ అయిన కలెక్టర్ లక్ష్మీషా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం దుష్పరిణామాలను చాలా బాగా వివరించారని పేర్కొన్నారు. వీటి భావాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటూ మంచి ఆలోచనతో పర్యావరణ హిత సమాజం దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం ఒక ఇతివృత్తంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రధాన అంశంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రులు, పారిశ్రామిక యూనిట్లు, పాఠశాలలు, కాలేజీలు, బస్టాండ్లు, మార్కెట్ యార్డ్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ప్రతి చోట స్వచ్ఛతా పరిమళాలు వెల్లివిరియాలని, స్వచ్ఛత ఔన్నత్యాన్ని చాటి చెప్పడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు వంటివి నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ అనేది భూమిలో కనీసం 400 ఏళ్ల పాటు అలానే ఉండిపోయి ఆపై మైక్రో ప్లాస్టిక్స్ గా మారి వివిధ మార్గాల ద్వారా మన శరీరంలో చేరి ఆరోగ్యాన్ని ఛిద్రం చేస్తుందన్నారు. అందువల్ల క్లాత్ బ్యాగ్లు, జూట్ బ్యాగ్లు వంటి వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఉదాహరణకు చికెన్ దుకాణానికి వెళ్ళినప్పుడు పాలిథిన్ సంచుల్లో కాకుండా మనమే బాక్స్ తీసుకెళ్లి చికెన్ తెచ్చుకునే క్రమశిక్షణ ఓ పెద్ద మార్పునకు దోహదం చేస్తుందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా మన ప్రవర్తనలో మార్పు రావాలని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగించనీయకుండా ఓ ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్దామని, మరో మంచి కార్యక్రమం జూపూర్ నుంచి ప్రారంభం కావటం ఆనందంగా ఉందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. గతంలో ప్లాస్టిక్ భూతం లేదని, ఇప్పుడు అది మనల్ని చుట్టుముట్టేస్తుందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వినియోగంపై గట్టి నియంత్రణకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కృషి చేయనున్నట్లు తెలిపారు. మనం ఇప్పుడు మేల్కోకుంటే మన భావితరాలకు పెద్ద ముప్పు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా CCLA, కలెక్టర్, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్లాప్ మిత్రాలను సత్కరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్టిక్కర్లను అతికించారు. కార్యక్రమంలో విజయవాడ RDO కావూరి చైతన్య, MPP పాలడుగు జోష్న, సర్పంచ్ కె దేవమాత, DPO పి లావణ్యకుమారి, DRDA PD కె శ్రీనివాసరావు, DMHO డాక్టర్ M సుహాస్ని, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. గత 3 నెలలుగా అంటే జనవరిలో క్లీన్ స్టార్ట్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతూ 2వ నెల అంటే ఫిబ్రవరిలో రిసోర్స్ కాన్సెప్ట్తో మనం ఎలాగ సర్క్యులర్ ఎకానమీకి వెళ్ళి వేస్ట్ని, చెత్త నుంచి సంపద ఎలా సృష్టించవచ్చు అనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఆ అవగాహన రావాలంటే ఇంటింటి నుంచి వచ్చే చెత్తని
మనం తడి చెత్తగా పొడి చెత్తగా వేరువేరుగా చేసి ఇస్తే దాన్ని మీరు చూసారు ఇప్పుడే. ఇక్కడ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంది, అక్కడ ఎంత చక్కగా వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు ఈ గ్రామంలో, జూపడి గ్రామంలో. సో అది ఒక నిదర్శనం. మనం వేస్ట్ని వేస్ట్గా వదిలేస్తే అది వేస్ట్గానే ఉండిపోతుంది. దాని గనక మనం ఆలోచించి మన ఆలోచనలు దానికి అమర్చి దాన్ని ఉపయోగించుకుంటే అది సంపదగా మారుతుందనే దానికి నిదర్శనం ఈరోజు సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్. ఈ కార్యక్రమం పోయిన నెల చేయడం జరిగింది. అలాగే ఈ నెల 3వ నెల థీమ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి? ఒక్కసారి వాడేసి పడేసే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ని ఎందుకు బ్యాన్ చేయాలనేది మనం ఈరోజు గుర్తు చేసుకుందాము. మనం విశ్వవ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 400 మిలియన్ టన్స్ 400 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ అవుతా ఉంది. దీంట్లో దాదాపుగా ఓన్లీ 9% మాత్రమే రీసైకిల్ అవుతా ఉంది. మిగతాదంతా లేదా పర్యావరణానికి వెళ్ళిపోతా ఉంది, ఓషన్కి వెళ్ళిపోతా ఉంది, లేదా ఎక్కడైనా భూమి మీద పడిపోయి వేస్ట్గా పొల్యూషన్గా మారుతా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే మనం ఈ హైవేలో కూడా తిరుగుతుంటే లేదా ఏ ఊరికి వెళ్ళినా ఊర్లో ఫస్ట్ వెల్కమ్ చేసేది మనకు ప్లాస్టిక్ చెత్త. ప్లాస్టిక్ అక్కడెక్కడ పడి ఉంటుంది, అది ఫస్ట్ వెల్కమ్ చేస్తుంది. ఈ పరిస్థితికి వచ్చి ఉన్నాం. ఇంకా ఒక పర్స్పెక్టివ్, ఒక అర్థం కోసం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. మన దేశ ఆహార ధాన్యాల ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చి 332 మెట్రిక్ టన్స్. మన దేశ ఆహార ధాన్యాలు 332 మెట్రిక్ టన్స్. కానీ ప్రపంచంలో సంవత్సరానికి జనరేట్ అవుతున్న పాలిథిన్ వచ్చి ప్లాస్టిక్ వచ్చి 400 మిలియన్ మెట్రిక్ టన్స్. అంటే ఒక దేశానికి కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ ఎంత అంతకన్నా ఎక్కువ ప్రపంచంలో ప్లాస్టిక్ అవుతుంది, దాంట్లో రీసైకిల్ అవ్వట్లేదు. తమ అభిమాన నాయకుడు దేవినేని అవినాష్ ను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు మరింత కృషి చేస్తామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి, కార్పొరేటర్ పుప్పాల కుమారి స్పష్టం చేశారు. ప్రజల సమస్య పరిష్కారం నిరంతరం కృషి చేస్తున్న అవినాష్ దేవుడి ఆశీస్సులతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కృష్ణంగారి హోటల్ సమీపంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. అనంతరం దుర్గారెడ్డి, పుప్పాల కుమారి మాట్లాడుతూ వైసీపీ పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు దేవినేని అవినాష్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేసిన సమయంలో రిటైనింగ్ వాల్ నిర్మాణంకు కృషి చేసి వేలాది కుటుంబాల్లో ధైర్యాన్ని నింపారన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా అవినాష్ ను గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ దేవినేని అవినాష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈ 3 డివిజన్లో 21 డివిజన్, 21, 22 3 డివిజన్లలో కలిపి మేమందరం చాలా ఘనంగా అవినాష్ అన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. మున్ముందున్న రానున్న రోజుల్లో కూడా అవినాష్ అన్న గారి గెలుపు కోసం ఎటువంటి కార్యక్రమానికైనా సరే మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని, ఈ రకమైనటువంటి పుట్టినరోజులు మున్ముందు మరెన్నో జరుపుకోవాలని, ఆ అవినాష్ అన్న ఏదైతే కళలు కంటున్నారో ఆ కళల కన్నా అంతకన్నా మించి ఉన్నత స్థాయిలో ఉంచే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా మేము అందరం తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో అవినాష్ అన్న
కళలతో పాటు మేమందరం కళలు కన్నట్టుగా ఆయనని ఒక ఎమ్మెల్యేగా చేసుకొని ఇదే డివిజన్లో ఇదే కృష్ణలంక ఏరియాలో మళ్ళీ అవినాష్ అన్న పుట్టినరోజులు ఎంతకన్నా ఘనంగా జరుపుకుంటామని కూడా మేమందరం తెలియజేస్తున్నాము. ఈ 3 డివిజన్ల తరపున అందరూ వచ్చినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కుమార్ అక్కకి, టీపీ అన్న కానివ్వండి, 22 డివిజన్ కొండారెడ్డి కానివ్వండి, సుభాన్ అన్న గారికి కానివ్వండి, అట్లాగే మరి శేషమావం కానివ్వండి, అలాగా ఉన్నటువంటి లోకల్ ఈ 3 డివిజన్లో ఉన్న నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరు సహకరించినందుకు వాళ్ళందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఎక్కడ ఎటువంటి అమరికలు లేకుండా, మా మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని అవినాష్ అన్న కోసం మేము ఖచ్చితంగా ఘనంగా నిర్వహిస్తాము. మరొకసారి అని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలుగా మా అందరి తరఫున కూడా మళ్ళీ ఇంకొకసారి దేవినేని అవినాష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా యూత్ లీడర్ అయినటువంటి దేవినేని అవినాష్ గారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. గెలుపు ఓటములు అనేది సహజం. కాకపోతే ఏంటంటే మేము గెలిచినా గెలవకున్నా బాబు ఎప్పుడు ఎమ్మెల్యేనే తూర్పు నియోజకవర్గానికి. ఎందుకంటే ఎమ్మెల్యేకి మించి అంత స్థాయికి మించి కూడా ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి జనాల మనసులో ఉంది. ఏం జరిగిందనేది పైన భగవంతుడికి, కింద ఉన్న సీఎంకే తెలుసు ఇదంతా కూడా. కాకపోతే ఏంటంటే మా అవినాష్ బాబు అనేది ఎక్కడున్న బ్రాండ్. దేవినేని అంటే బ్రాండ్, అవినాష్ అంటే మా అందరికీ నిదర్శనం. ఆయనతోనే మేము నడుస్తాం, ఆయనతోనే ఉంటాం, ఆయన సేవలోనే బతుకుతాం. ఇంకొక విషయం చెప్పాలంటే ఆయన ఎక్కడున్నా పులే. ఆయన ఎక్కడున్నా ఎమ్మెల్యేగానే మేము అందరం కూడా ఆయన్ని అనుకుని కొనసాగుతాం కూడా. దేవినేని అవినాష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి కూడా అవినాష్ బాబు నిరంతరము కార్యకర్తల మధ్యలో, ప్రజల మధ్యలో ఉంటూ ఈ తూర్పు నియోజకవర్గానికి అనేక సేవలు అందించారు. అలాగే కరోనా సమయం నుండి కూడా ఇప్పటివరకు కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ప్రజలకు అందించిన సేవలను గుర్తించి దేవుడు కూడా అవినాష్ బాబుకి మరిన్ని వసంతాలు జరిగేలా చూడాలని, అలాగే అవినాష్ బాబు భవిష్యత్తులో మంచి పదవులు నిర్వహించాలని చెప్పి ఈరోజు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా వచ్చారు. భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చి మంత్రిగా కూడా మేము అవినాష్ బాబుని చూడాలని చెప్పి అనుకుంటున్నాము. కార్మిక రంగం తరపు నుంచి మరి నేను రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సెక్రటరీ, నా పేరు గొర్రెల గోవింద్. మరి ఈరోజు చాలా శుభ సందర్భంగా మరి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైన దేవినేని అవినాష్ అన్నయ్య గారికి మా కార్మిక రంగం తరపున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని చెప్పి, రానున్న రోజుల్లో మరి గత 4.5 ఏళ్ల వైసీపీలో ఎంత కష్టపడ్డాడో ఆయనకు తగిన ఫలితం జగనన్న నిజంగా ఇచ్చే అవకాశం కూడా రానున్న రోజుల్లో ఉంది. కాబట్టి ఆయనకి ఏ విధమైన బాటలు వేస్తున్నాడో మా కార్మిక రంగం కూడా ఆయనకి సపోర్ట్గా ఉండి, మరి ఈ ఎన్టీఆర్ జిల్లాలో నూతనంగా అధ్యక్షుడైన తర్వాత ఆయన ఉత్సాహంతో అందరినీ పరిగెట్టిస్తున్నాడు. అదే ఉత్సాహంతో మేము అందరం కూడా ఆయన వెంట నిలబడి మరొకసారి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. శనివారం సెంట్రల్ నియోజకవర్గంలోని సీతారాంపురం యూనియన్ బ్యాంక్ సమీపం నందు సహస్ర ఐఐటి అండ్ ఎన్ఈటి అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రభుత్వ వైప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, వైద్య విద్యను అభ్యసించాలనే విద్యార్థులకు శిక్షణ అందించే ఈ అకాడమీ ఎన్ఈటి పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిందని చెప్పారు. వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా ఎన్ఈటి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి విద్యార్థులకు ఎంతగానో సహాయం చేయడం జరుగుతుందని చెప్పారు. యజమాన్యాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, విద్యా సంస్థల అధినేతలను దేవినేని కిషోర్ కుమార్, ఏ సాయి కృష్ణ, దేవినేని శివారెడ్డి, శంకర్ సాంబశివరావు, బి మల్లికార్జునతో పాటు విద్యా సంస్థల స్టాఫ్ పాల్గొన్నారు. విజయవాడ రాష్ట్రానికే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా నిత్యం పెరుగుతూ ఉంది. ఇప్పటికే మరి
జూనియర్ ఇంటర్ కానీ, సీనియర్ ఇంటర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ అనేకమైనటువంటి కాలేజీల్లో 2 లక్షల పైచిలకు విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి విజయవాడలో చదువుకుంటూ ఉన్నారు. హాస్టల్లో అలాగే డే స్కాలర్స్గా చదువుకుంటూ ఉన్నారు. అట్లాగే అన్ని నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో కానీ, నిట్ కానీ, ఐఐటి కానీ మొదటి 10 ర్యాంకుల్లో మొట్టమొదట విజయవాడలో కోచింగ్ తీసుకున్నటువంటి, విజయవాడలో చదువుకున్నటువంటి పిల్లలే ఉంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నిత్యం పెరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ, ఇటు కాలేజీలు, అలాగే హాస్టల్స్, అలాగే ఐఐటి, నిట్ కోచింగ్ సెంటర్లు ఇవన్నిట్లు కూడా మంచి డిమాండ్ ఉంది. సార్ అందరికీ శుభోదయం. మన పేరు ప్రభాకర్ రెడ్డి. మాది సహస్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీ. మేము ఈ విద్యా సంవత్సరం విజయవాడలోని ఏలూరు రోడ్ నందు సీతారాంపురంలో సహస్ర ఐఐటి నీట్ అకాడమీని నూతనంగా స్థాపించడం జరిగింది. మాది ఇది 3వ బ్రాంచ్ అండి. మాది ఆల్రెడీ నెల్లూరు జిల్లా కావల్లో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ హైత్ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది, ఇది 3వ బ్రాంచి. సో మా సంస్థ యందు ప్రీవియస్గా విద్యార్థులు ఎన్నో ఉత్తమమైన ర్యాంకులు సాధించి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే విజయవాడలోని ఈ పట్టణం నందు ఇక్కడ చేరేటువంటి విద్యార్థులకు మంచి బోధనను అందిస్తూ ఫ్యూచర్లో బెటర్ ర్యాంక్స్ సాధించగలము అనే ఒక నమ్మకంతో మేము విద్యా సంవత్సరం నెలకొల్పడం జరిగింది. సోషల్ మీడియా మాధ్యమాల్లో తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ స్పష్టం చేశారు. కుల ప్రస్తావన తీసుకొచ్చి తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ యాదవ్ బీసీ కాదు అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు చక్కెర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను బోను దుర్గా నరేష్ యాదవ్ ఖండించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో తనను కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని మాచవరం పోలీస్ స్టేషన్లో ఆయన వినతి పత్రం సమర్పించారు. దీనికి మాచవరం సిఐ ప్రకాష్ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో ఎటువంటి అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుందని, ఇప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. తాను బీసీ కాదు అంటూ గిట్టని వారు పోస్టులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. తననే కాకుండా తన కుటుంబ సభ్యులను సైతం కించపరిచే విధంగా పోస్టులను పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోను నరేష్ తో పాటు బీసీ సంక్షేమ సంఘం స్టేట్ యువజన కన్వీనర్ రంగు విక్రమ్, బీసీ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా శ్రీనివాసరావు, పెంట కిరణ్, పోతిన వరప్రకాష్, లీగల్ అడ్వైజర్ శివరామకృష్ణ తదితర బీసీ నాయకులు ఉన్నారు. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఇవాళ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో నిన్న రాత్రి నుంచి నా మీద లేనిపోయి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున లాస్ట్ మంత్ మా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో బీసీలకు 50% రిజర్వేషన్ కావాలని భారీ ఎత్తున మేము మీటింగ్ పెట్టడం జరిగింది, చలో ఢిల్లీ అని. దానికి దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 300 మంది పాల్గొనడం, దానికి కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ దాదాపు ఒక 20 మంది వచ్చి మద్దతు పలకడం. వెంటనే ఈ నెల 18, 19 తారీఖున మళ్ళీ మహిళా బిల్లు గురించి ఢిల్లీకి పిలిపించడం జరిగింది. దానికి కూడా దాదాపు 15 రోజుల నుంచి మేము అందరూ ఎంపీలు అందరూ కలిపి మద్దతు కోరడం జరుగుతూ ఉంది. దీన్ని ఓర్చుకోలేక, మాకు వస్తున్న ఆదరణ ఓర్చుకోలేక ఇవాళ నా కులం గురించి మేము యాదవులం కాదని, యాదవులను చెప్పుకొని తిరుగుతున్నామని, బీసీ సంక్షేమ సంఘంలో ఆడవాళ్ళు డబ్బులు కమ్ముకుపోతారని, వాళ్ళు డబ్బులు ఇస్తే ఎంతకన్నా దిగజారిపోతారని చెప్పేసి వాళ్ళ గురించి నీచంగా మాట్లాడటం, అలాగే నా తల్లి గురించి మాట్లాడటం, ఏదన్నా సరే బీసీల శత్రువులని మళ్ళీ తేటతెల్లమైంది. ఒకడు ఎదుగుతుంటే సపోర్ట్ చేయాల్సింది పోయి ఈ రకంగా కాళ్ళు పట్టుకొని లాగే ధోరణి ఎప్పటికీ ఇదైతే నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా పోటీ తత్వంతో చెయ్యాలి, ముందుకెళ్ళాలి, కానీ ముందుకెళ్తున్న వాళ్ళని సపోర్ట్ చేయకపోగా ఈ రకంగా నా కుటుంబాన్ని పర్సనల్గా విమర్శించడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తుంటే బీసీల్ని
ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ కానీ ఒకటే చెప్తా ఉంది, ఇలాంటి మీడియాలో కానీ ఇలాగ ఫేస్బుక్లో కానీ వాటిలో కానీ వస్తే ఊరుకోము, తాట తీసేస్తాము అని చెప్తా ఉన్నారు. కానీ అవి మాటల్లోనా చేతల్లో అనేది ఇప్పుడు మాకు తెలియాలి. నమస్కారాలండి. నా పేరు చింతా శ్రీనివాసరావు అండి. బీసీ సంఘంకి నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. మా అధ్యక్షుల వారు బోని దుర్గా నరేష్ గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు. అలాగే ఇక్కడ మా లాయర్ గారు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాకి అక్కడ లీగల్ సెల్ అధ్యక్షులండి. ఇలాగే ఇక్కడ చాలామంది వచ్చారండి బీసీలు కూడా. ఎవరో కానీ మాలోనే బీసీల్లోనే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ నోటుకు వచ్చినట్టు కామెంట్లు పెడతాం. ఒక కులం కాదండి బీసీ సంక్షేమ సంఘం అంటే 146 కులాలు ఉన్నాయి. దీంట్లో అందరూ కూడా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము పోరాటాలు చేస్తూ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి మెసేజ్లు పెట్టడం, కులాన్ని దూషించడం, వాళ్ళ తల్లి గారిని కానీ వాళ్ళ భార్య గారిని కానీ ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా మేమైతే మాత్రం దీన్ని డిపార్ట్మెంట్కి తెలియపరిచామండి. నేను స్టేట్ యూత్ కన్వీనర్ అండి. నేను గత 8 సంవత్సరాల నుంచి ఇంట్లో వర్క్ చేస్తున్నాను. అన్నయ్యతో మన బోన్ దుర్గా నరేష్ గారితో వర్క్ చేస్తున్నాము. అన్నయ్య గత 17 సంవత్సరాల నుంచి ఈ బీసీ సంక్షేమ సంఘంకి ఎంతో కృషి చేశారండి. ఇంతవరకు కూడా ఆయనకి ఇంత రిమార్క్ రావడం నువ్వు ఎప్పుడూ చూడలేదు. ఆయనే కనుక ఇట్లా లేడీస్ని ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి ఏమైనా జరిగితే మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీసీ సంక్షేమ సంఘాన్ని రద్దు చేస్తాము. ఆయన మీద చిన్న తప్పు ఎవరైనా నిరూపించినా స్టేట్ మొత్తం బీసీ సంఘాన్నే మేము ఇచ్చేస్తాము. నేను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అధ్యక్షుడిని. మన బోని నరేష్ గారి మీద ఇలా కామెంట్ చేస్తూ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దాన్ని ద్వంద్వత తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చిన ఎవరైతే వ్యక్తి అతని పేరు సుధాకర్ అండి. అతను పేరు మీద మేము కంప్లైంట్ ఇచ్చామండి, చెప్పామండి పిఏ గారు ఎఫ్ఐఆర్ రాస్తామని కంప్లైంట్ రాసామని అన్నారండి. దీని మీద దర్యాప్తు చేయమని చెప్పి ఏపీ గవర్నమెంట్ కూడా మేము నమస్పూర్వకంగా ధన్యవాదాలు చెప్తాం. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ జిల్లా పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను గద్దె కళ్యాణ్ కట్ చేసి అవినాష్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గెలుపోటములతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు దేవినేని అవినాష్ అని కొనియాడారు. తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. అమ్మవారి ఆశీస్సులతో దేవినేని అవినాష్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు మా ప్రీతం నాయకుడు దేవినేని అవినాష్ గారి పుట్టినరోజు సందర్భంగా గుణదల ఆఫీస్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది. మామూలుగా ప్రతిసారి అవినాష్ గారు ఉండేవాళ్ళు, ఈసారి లేరు. అయినా సరే కార్యకర్తలందరి మధ్య ఉత్సాహంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. చాలా పట్టుదలగా ఉండే వ్యక్తి అవినాష్ గారు, మీ అందరికీ తెలుసు. పోయిన ఎలక్షన్స్లో ఏం జరిగింది, అంతకుముందు జరిగిన విషయాలన్నీ కూడా తెలుసు. అయినా సరే మొక్కవోని దీక్షతో ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక్క నినాదంతో నెహ్రూ గారి ఆశయాలను ముందు తీసుకెళ్తూ ప్రతిరోజు ప్రతినిత్యం ఎలక్షన్స్లో మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ని దృష్టిలో పెట్టుకుని ఇంకోళ్ళు అయితే నాకెందుకు ఈ రాజకీయాలు అనుకుంటారు. అయినా సరే మరుసటి రోజు నుంచి కూడా ప్రజల మధ్య అందుబాటు ఉంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈ కూటమి ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా సరే ముందుకెళ్తూ చాలా ధైర్యంగా మా అందరిని ముందుకు నడిపిస్తున్న అవినాష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అలాగే
ఈ సందర్భంగా అవినాష్ గారిని వెన్నుదట్టి నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కృష్ణా జిల్లాకు సంబంధించిన నాయకులు కానీ, ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ అందరికీ మా అభినందనలు తెలుపుకుంటూ అవినాష్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వంగవీటి మోహనరంగ విగ్రహాలను ఎవరైనా స్థాపించాలనుకుంటే తమ ట్రస్ట్ ఉచితంగా విగ్రహాలను అందజేస్తుందని రాధారంగ మిత్రమండలి ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 149 విగ్రహాలను ఉచితంగా అందజేస్తామని 150వ విగ్రహాన్ని త్వరలో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. వంగవీటి మోహనరంగ అందరివాడని, ఆయనకు కులముద్ర వేయవద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగ మిత్రమండలి వంగవీటి మోహన్ రంగ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యాధరపురం రంగా చౌక్ లో ఉన్న వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మిత్రమండలి ప్రతినిధులు రాయలసీన ఈశ్వర్, ప్రెసిడెంట్ కాళ్లపాలెం బుజ్జి మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ బడుగు, బలహీన, దళిత వర్గాల కోసం కృషి చేశారని వివరించారు. ఆయనకు కులముద్ర వేయవద్దని కోరారు. రాధారంగ మిత్రమండలిలో అన్ని కులస్తులు ఉన్నారని, ప్రస్తుతం మహిళా అధ్యక్షురాలుగా ఎస్సీ వర్గానికి చెందిన తుపాకుల రమణమ్మను, యువజన అధ్యక్షుడిగా అదే వర్గానికి చెందిన భూషా నరేంద్రను నియమించినట్లు వివరించారు. రంగా విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నెలకొల్పినా తాము ఉచితంగా అందజేస్తామని, ఇప్పటి వరకు 149 విగ్రహాలు అందజేశామని, త్వరలో 150వ విగ్రహాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్, వెంకట్, తుపాకుల రమణమ్మ, భూషా నరేంద్ర, వేమూరి వెంకటేశ్వరరావు, 2G దొడ్లరాజా, మల్లేశ్వరి, లంకబుజ్జి, ధర్మవరపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఊర్మామళ్ళ ఈశ్వరు, రాయలసీన ఈశ్వర్ అంటారు. ఈరోజు అందరివాడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 150వ విగ్రహం ఉచితంగా ఇవ్వటానికి మా కాళ్లపాలెం బుజ్జి గారు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రాధారంగ మిత్ర మండలి అసోసియేషన్ తరఫున ఇక్కడ ఆయనకి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి బుజ్జి గారు చేసే కార్యక్రమాన్ని అందరి ఆశీస్సులతోటి ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఎవరైనా గవర్నమెంట్ పర్మిషన్, పంచాయతీ పర్మిషన్ నుండి రంగా గారి విగ్రహం పెట్టాలని ముందుకొస్తే తను సాయశక్తిలా కష్టపడి ఉచితంగా విగ్రహాలు ఇవ్వటం అనేది చాలా ఆనందదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది తోడ్పాటు అందిస్తున్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వంగవీటి మోహన్ రంగ జంక్షన్లో వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ తాళపల్లి బుజ్జి గారు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో భాగం ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా గారు ఆయన బతుకున్న రోజు మరి బుజ్జి గారికి తెలియపోవచ్చు, చిన్న వయసు, చూడకపోయినా ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహాలని ఎవరు ఎక్కడ పెట్టినా ఆయన సంప్రదిస్తే, ఆ చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదిస్తే ఇప్పటిదాకా 149 విగ్రహాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. నేను గత 20 సంవత్సరాల నుంచి వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధన కోసం వాలీబాల్ టోర్నమెంట్లు, అలాగే విగ్రహాలు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికి 148 విగ్రహాలు మేము ఇవ్వడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి, అలాగే ఇక్కడ ఈ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణాలు, ఒక 3 కారణాలు మీకు చెప్పాలి. ఎందుకనంటే విజయవాడ సిటీలో అతిపెద్ద కాంస్య విగ్రహం ఈ సితార సెంటర్లో పెట్టడం జరిగింది. ముందుగా ఇక్కడ రంగా గారి అభిమానులకి అందరికీ కూడా నా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సెంటర్కి వంగవీటి మోహన్ రంగా జంక్షన్ అని పెట్టడం కూడా చాలా అభినందనదగ్గ విషయం. అందుకే ఈ సెంటర్ను ఎన్నుకున్నాం. ముఖ్యంగా మా చారిటబుల్ ట్రస్ట్ 2 రాష్ట్రాల ఉపాధ్యక్షులుగా ఈ ప్రదేశానికి చెందిన గోళ్ళ సుభాష్ చంద్రబోస్ అన్నయ్య గారు ఉండటం ఇంకో కారణం. ఈ 3 కారణాల వలన ఇక్కడ ఇది ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమం కోసం విశ్వబ్రాహ్మణ రాష్ట్ర స్థాయి సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించుకుని పలు తీర్మానాలను ఆమోదించడం జరిగిందని విశ్వబ్రాహ్మణ రాష్ట్ర కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ వెంకట ప్రసాద్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మలను ఐక్యతపరిచి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు తీర్మానం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కమిటీ చైర్మన్ గా
రాష్ట్ర కమిటీ బైలాను అనుసరిస్తూ గురజాడ ఆనంద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు త్వరలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. నా పేరు మేడపి వెంకటప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 యొక్క వివరాలని, ఆ సంఘం యొక్క పరిస్థితిని, సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఈ రోజున మీకు పత్రికాముఖంగా తెలియజేయాలనుకుంటున్నాం. 9/3/2025 పుల్లేటికుర్తి కళ్యాణ మండపం సిటీ నగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం 563/73 ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయడానికి 2021 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి ఒక నామినేటెడ్ కమిటీని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ నెల 9వ తారీఖున చిట్టి నగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయండి. ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 21 జిల్లాలు, 26 జిల్లాలకు గాను 21 జిల్లాలు పాల్గొనడం జరిగింది. మిగతా దానికి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు, పెద్దలు ఉన్నారో ఈ కార్యక్రమానికి సంబంధించిన వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. మిగతా కొంతమంది నాయకులు, జిల్లా నాయకులు ఫోన్లో వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలియజేయడం జరిగింది. విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మేము ఏర్పడినటువంటి, మాకు అప్పచెప్పినటువంటి, అప్పుడు తాత్కాలిక కమిటీ అయితే ఏమంటే హడక్ కమిటీ ఏమంటే ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కమిటీ ఏదైతే అప్పచెప్పారో పెద్దలు, మరి గౌరవనీయులు బంగారు వెంకటేశ్వర్లు గారు, నాగులకొండ అశ్లేష గారి ద్వారా మరి ఇదే ప్రెస్ క్లబ్లో మేము ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు 22వ డివిజన్ కార్పొరేటర్ తాడిపర్తి కొండారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను పార్టీ శ్రేణులతో కలిసి కొండారెడ్డి కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొండారెడ్డి మాట్లాడుతూ, నిరంతరం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే నాయకుడు దేవినేని అవినాష్ అని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతో దేవినేని అవినాష్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు
తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా యువ నాయకులు డైనమిక్ లీడర్ అవినాష్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుణదల్లో అవినాష్ అన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కటింగ్ చేసి అవినాష్ అన్నకు అందరూ పార్టీ నాయకులు 22వ డివిజన్ తరపున అందరూ విచ్చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి అవినాష్ అన్న మంచి ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించాలని, మరి ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాటిపత్తి కొండారెడ్డి 22వ డివిజన్ కార్పొరేటర్. ఈరోజు మా నాయకులు దేవినేని అవినాష్ గారి పుట్టినరోజు సందర్భంగా తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించాము. తాటిపత్రి కొండారెడ్డి 22వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించాము. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ఉన్నత శిఖరాలు చేరుస్తారని ఆశిస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 22వ డివిజన్ వైఎస్ఆర్సీపీ. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు నిర్వహించే ముస్లింలు దీక్ష విరమణ అనంతరం పౌష్టికాహారం స్వీకరించినందుకు పంజా సెంటర్లో ఏర్పాటైన స్టాల్స్ ఎంతగానో ఉపకరిస్తున్నాయని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నాయకుడు ఎంఎస్ బేగ్ అన్నారు. ముస్లింలతో పాటు ముస్లింలమేతరులు సైతం ఈ స్టాల్లో లభించే హలీం, ఫలూదా రుచులను ఆస్వాదిస్తుంటారని తెలిపారు. పంజా సెంటర్కే పరిమితం కాకుండా కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద కూడా అదనంగా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారని ఆయన వివరించారు. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం కావటంతో విజయవాడ పంజా సెంటర్ సందడిగా మారింది. ఉపవాస దీక్షలు ముగిసిన అనంతరం ఈ సీజన్లో మాత్రమే లభించే రుచికరమైన హలీం, ఫలూదా వంటి పదార్థాలను ఆస్వాదించేందుకు ముస్లింలు ఇష్టపడతారు. వారితో పాటు ముస్లిం మేతరులు సైతం ఎంతో మక్కువతో వీటిని ఆరగిస్తుంటారు. దీంతో ఈ ప్రాంతంలో రుచికరమైన మాంసాహార, శాకాహార పదార్థాలను అందించే స్టాల్స్ పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి. కృష్ణవేణి క్లాత్ మార్కెట్ సమీపంలో ఏర్పాటైన స్టాల్స్ ను టీడీపీ నాయకుడు ఎంఎస్ బేగ్ సందర్శించారు. వ్యాపారులను కలుసుకుని సీజన్ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటైన ఖలీల్ భాయ్ ఫలూదా సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. రంజాన్ సీజన్ లో మాత్రమే లభించే హలీం రుచులను ఆస్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖలీల్ అస్గర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ పంజా సెంటర్లో ముఖ్యంగా ఎంతో కాలంగా ఒక రంజాన్ మాసం యొక్క పవిత్రతని ముస్లిం సోదరులు అలాగే మన ఇతర సోదరులందరూ కూడా ఈ యొక్క నెల మొత్తం ఉపవాసాలతో గడుపుతూ దాంతోపాటు సాయంత్రం ఉపవాసం విరమించేటప్పుడు ఇక్కడ ఇఫ్తార్ అనేది చేయడం అనేది జరగాల్సిన చోట ఒకసారి మీరు వచ్చి గమనిస్తే కనుక ఇది పశ్చిమ నియోజకవర్గంలో చాలా కలకలలాడుతూ ఉంటుంది. ఎక్కడ లేని ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ కనిపించే సాంప్రదాయం చూస్తే కులాల మతాలకు అతీతంగా ఇక్కడ వచ్చి ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి పంజా సెంటర్లో ఇక్కడ హలీం స్టాల్స్, ఫలూదా స్టాల్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐటమ్స్ టేస్ట్ చేసి మన పశ్చిమ నియోజకవర్గానికి ఒక ఆకర్షణ అనేది మనం కల్పిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో దానికి యొక్క ప్రాధాన్యత పెరగడంతో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో పంజా సెంటర్తో పాటు ఇక్కడ కృష్ణవేణి మార్కెట్ బయట కూడా ఇక్కడ అనేక కొత్త స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనాలు పెరుగుతున్నారు, ఇక్కడ కూడా డిమాండ్ కూడా పెరుగుతుంది. అందరూ కూడా ఆనందంతో వచ్చి హలీం సేవిస్తూ ఉన్నారు. ఈ యొక్క మాసంలోనే ఈ యొక్క హలీం అనేది, ఫాలూదా అనేది స్టాల్స్ ఉండటం వల్ల ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వచ్చి కూర్చొని భోజనం చేసి ఇలాగా హలీం తినే అవకాశం కల్పిస్తాం. ఈ కొత్త స్టాల్స్ ద్వారా మన అందరూ సౌకర్యం కల్పించడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మాకు ప్రత్యేకించి ఖలీల్ భాయ్ స్టాల్ ఓపెనింగ్కి మన ఖలీల్ భాయ్ అలాగే మన మిత్రులు సోదరులందరూ కూడా వచ్చి
ఈ యొక్క స్టాల్ని ఓపెనింగ్ చేయడం అనేది చేశాం. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ జిల్లా అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను అనుబంధ సంఘాల అధ్యక్షులు శివాజీ, కోమల సాయి, చందా కిరణ్, స్టేట్ రాజేష్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి అవినాష్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు దేవినేని అవినాష్ అని కొనియాడారు. తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. అమ్మవారి ఆశీస్సులతో దేవినేని అవినాష్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా ప్రీతమ నాయకులు, బెజవాడ బెబ్బులి దేవినేని నెహ్రూ గారి తనయుడు, మా ప్రీతమ నాయకులు దేవినేని అవినాష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్ని అనుబంధ సంఘాలకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి అన్ని అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులతో కలిసి ఈరోజు అవినాష్ గారి జన్మదినాన్ని అత్యంత ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో విజయవాడలో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు ముందు మరిన్ని మంచి పదవులు మా నాయకుడికి రావాలని, అదేవిధంగా జగనన్న ఆశీస్సులు మా నాయకుడికి ఎప్పుడూ కూడా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి అయినటువంటి మా నాయకుడు దేవినేని అవినాష్ గారి జన్మదిన వేడుకలు ఎంతో అద్భుతంగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అవినాష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మరియు ఆ కనకదుర్గమ్మ మరియు మా గుణదల మేరీమాత ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. మా దేవినేని అవినాష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జగనన్న ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని, మా అన్న ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం చేయడానికి జాప్యం చేస్తున్న తరుణంలో మాదిగ, రెల్లి, అనుబంధ కులాల వర్గీకరణ ప్రకారం అడ్మిషన్లు పొందే అవకాశం లేనందున మరో విద్యా సంవత్సరం కూడా నష్టపోయే ప్రమాదం ఉందని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు కృపాకర్ మాదిగ, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, అలా కాకుండా నెల రోజులు పొడిగించడం, 5 మంత్రులతో సబ్ కమిటీ వేసి వర్గీకరణను కాలయాపన చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వెంటనే అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ నివేదికలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం రెల్లి, మాదిగ కులాల వారికి తెలియపరచాలన్నారు. గతంలో వర్గీకరణ అమలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు మాదిగల వర్గీకరణ వెంటనే చేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేయటం వల్ల మాదిగ ఉపకులాలకి 25,000 ఉద్యోగాలు వచ్చాయి. 4 సంవత్సరాల పాటు మాదిగల అభివృద్ధి పదంలో నడిచారంటే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే జరిగింది. ఆ విధంగా మాదిగలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల స్పష్టమైన నమ్మకంతో ఉన్నారు. 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు
రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిన వెంటనే మొట్టమొదటిగా స్పందించి గతంలో చేసింది నేనే, ఇప్పుడు నేను చేయబోయేది కూడా నేనేనని చంద్రబాబు నాయుడు గారు చెప్పడాన్ని మేము స్వాగతించాం. అదేవిధంగా సత్వరమే కమిషన్ వేసి ఆ నివేదికను తీసుకొని త్వరగా చేసే విధంగా ఆయన ఉన్నాడని మేము నమ్ముతా ఉన్నాం. ఆయన పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండే గత ఎన్నికల్లో కూడా మద్దతునిచ్చాం. నా పేరు కృపాకర్ మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిని. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో నేను అట్లాగే ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు మేమిద్దరం కలిసి నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్ ద్వారా ముఖ్యంగా ప్రభుత్వానికి కొన్ని సంగతులు, రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని సంగతులు, రాజకీయ పార్టీలకి కొన్ని సంగతులు మీ ద్వారా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నిన్ననే పాలిటెక్నిక్ నోటిఫికేషన్ వచ్చింది కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి. అందులో ఏబీసీ వర్గీకరణ ప్రస్తావన లేదు. ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావిస్తూ నిరంతరం వాటిపై పోరాడే నాయకుడు దేవినేని అవినాష్ అని వైసీపీ మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షుడు గొట్టిపాటి హరీష్ కొనియాడారు. పదవులతో సంబంధం లేకుండా తన తండ్రి పేరు చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ఎంతో మందికి ఆర్థిక సాయం అందిస్తున్న గొప్ప నేత అని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ జన్మదినం సందర్భంగా ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొట్టిపాటి హరీష్ పాల్గొని యూనియన్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవుని ఆశీస్సులతో అవినాష్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారు ఈరోజు జన్మదినం సందర్భంగా ట్రేడ్ యూనియన్ తరపున మన ఆటో సోదరులందరూ కూడా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అవినాష్ గారికి శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న ఈ అరాచకాలను అంతమొందించడానికి మేమందరం కూడా అవినాష్ గారితో ఉంటూ ఆయనకి సపోర్ట్గా నిలబడుతూ రానున్న కాలంలో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి మేమందరం అండగా ఉంటామని, అలాగే ఇలాంటి మరిన్ని పుట్టినరోజు వేడుకలు అవినాష్ గారు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ట్రేడ్ యూనియన్ తరపున వీళ్ళందరి తరపున కూడా ఆటో సోదరులందరి తరపున కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అవినాష్ గారికి. అలాగే ఈ శుభ సందర్భంగా మేమందరం కూడా అవినాష్ గారికి అండగా ఉంటా ట్రేడ్ యూనియన్ తరపున ప్రతి కార్యక్రమంలోనూ ముందు పాల్గొని ఈ కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటామని మేమందరం అవినాష్ గారికి హామీ ఇస్తూ అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇక ముందుకు సాగుతామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ రాయల భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటే ప్రజల సహకారం అవసరమని స్పష్టం. ప్లాస్టిక్ వినియోగం భవిష్యత్ తరాలకు పెనుముప్పన్న కలెక్టర్ లక్ష్మీష. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచన.
నగరంలో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ శ్రేణులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.